దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. రండి సహోదరులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం. రండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. ఇశ్రాయేలు దేశాన్ని మొట్టమొదటిగా పరిపాలించినటువంటి రాజు సౌలు మహారాజు. ఈ సౌలు గారు పరిపాలించినటువంటి సమయం అవుతుంది. ఫిలిస్తీన్లతో యుద్ధాలు అవుతున్నాయి. మరి ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధాలు జరుగుతున్న యుద్ధాల్లో దేవుడు విజయాన్ని ఇస్తూనే ఉన్నాడు. అమాలేకీయులతో యుద్ధం అయింది. అమాలేకీయుల మీద యుద్ధం మీద మరి వాళ్ళకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి అమ్మోనీయుల మీద యుద్ధం చేసినప్పుడు దేవుడు విజయాన్ని ఇచ్చాడు. మరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసినప్పుడు దేవుడు యుద్ధాన్ని తర్వాత అమాలేకీయులు, అమ్మోనీయులు, ఇంకా ఫిలిస్తీన్లు ఎవరు వచ్చినప్పటికీ కూడా యుద్ధం మీద దేవుడు వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. దేవుడే వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడు. దేవుడు పక్షాన మనుషులకి ఎప్పుడు దేవుడు విజయాన్ని ఇస్తాడు. అయితే రండి, ఇక్కడ ఒక రోజున ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలు సైన్యానికి ఈ యుద్ధము 40 రోజుల నుంచి జరుగుతూ ఉంది. ఈ ఫిలిస్తీన్ల తరపున ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు గొల్యాతు. ఆయన యాలా లోయలో దిగి ఫిలిస్తీన్లకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి సౌలు ఇశ్రాయేలీయులను. అయితే ఫిలిస్తీన్లు ఆ తట్టు పర్వతం మీదను, ఇశ్రాయేలీయులు ఈ తట్టు పర్వతం మీదను నిలబడి వాళ్ళిద్దరి మధ్యలో ఒక లోయ ఉండిను, అదే యాలా లోయ. అయితే ఈ గాతు ప్రాంతానికి చెందినటువంటి గొల్యాతు అనే గొప్ప సూర్యుడు ఫిలిస్తీన్ దండులో నుంచి బయలుదేరాడు. ఆయనకి 6 మూళ్ళ జానెడు ఎత్తుగల మనిషి, అంటే 14 అడుగుల ఎత్తున్నటువంటి మనిషి. మరి అతన్ని వేసుకున్న కవచము 5,000 తులాల రాగి ఎత్తుగలది, అంటే 5 కేజీలు బరువున్నటువంటి రాగితో చేయబడిన కవచం ఉంది. ఆయన కాళ్ళకు రాగి కవచాలు ఉన్నాయి. అతని భుజముల మధ్యలో రాగి బల్లి ఉండెను. అతని ఈటి నేతగాని ధోని అంత పెద్దది. అతని ఈటి కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది, అంటే 1/2 కేజీ కన్నా ఇంకా ఎత్తుగా ఉన్నదన్నమాట. ఒకడు డాలును మోయచ్చు అతని ముందర పోవచ్చుండెను. అతను నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరు సౌలు దాసులు కారా, నేను ఫిలిస్తీయుడిని కానా? ఆయన అంటున్నాడు, ఓ మీరు సౌలు దాసులు కదా, నేను ఫిలిస్తీని కదా, మీ పక్షముగా ఒకరిని ఏర్పరచుకుని నా ఎదురు పంపండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపిన ఎడలా మేము మీకు దాసులు మగుదాము. నేను అతను జయించి చంపిన ఎడలా అతడు మాకు దాసులు మీరు మాకు దాసులు అవుదురు. అయితే ఈ దినమును నేను ఇశ్రాయేలు సైన్యం తిరస్కరించుచున్నాను. ఒకరిని నియమించిన ఎడల వాడును నేను పోట్లాడదు నా ఫిలిస్తీయుడు చెప్పుచూ వచ్చాను. సౌలును ఇశ్రాయేలు అందరూ ఆ మాటలు వినినప్పుడు బహుభీతులైరి. చూడండి దేవుని బిడ్డలారా, అవతల ఒక శత్రు సైన్యం ఉంది. శత్రు సైన్యంలో ఒక బలమైన వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, కేకలేస్తున్నాడు, నేను ఇశ్రాయేలు సైన్యాన్ని తిరస్కరిస్తున్నాను. కొండే మీరు ఎందుకు పనికిరారు, మీలో ఒక్కడుంటే నాతో రండి పోట్లాడండి అని. నన్ను గెలుచుకుంటే నా సైన్యం మీకు వస్తుంది, మీరు గెలుచుకుంటే మీ సైన్యం మాకు వచ్చి మీరు బానిసలు అవుతారు. ఈ మాటలు గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు. ఈ కేకలు వేస్తున్నటువంటి సమయంలో ఇక నా సౌలు బహుభీతులైపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఇశ్రాయేలు సైన్యం కూడా భయపడిపోతూ ఉంది. ఇశ్రాయేలు సైన్యం భయపడిపోతూ ఉంది. ఈరోజు మనిషికి భయం అనేటువంటిది ప్రారంభం అయిందంటే ఆ భయంతో అలా కొనసాగుతూనే ఉంటాడు. వాడికి ధైర్యం ఇచ్చేవాడు వచ్చేంత వరకు కూడా వీళ్ళకి ధైర్యం ఇచ్చే శత్రువు పక్షాన ఒకడుండి ఫిలిస్తీయులందరికీ ధైర్యం ఇచ్చేవాడు ఒకడు వచ్చాడు. మరి సౌలు మహారాజు అయ్యుండి, బహుసూరుడయ్యుండి, ఆ రోజు అమాలేకీయులను చంపినటువంటి రాజు, ఫిలిస్తీన్లను హతమార్చిన రాజు, అగగును హతమార్చిన రాజు, అమ్మోనీయుల రాజును చంపినటువంటి రాజు, ఇంత అద్భుతమైనటువంటి బహుసూరుడైనటువంటి రాజు ఈరోజు భయపడిపోతూ ఉన్నాడు.
కారణం ఏమిటంటే ఆయనలో నుంచి ఏం వెళ్ళిపోయిందంటే దేవుని ఆత్మ వెడలిపోయింది. ఈరోజు నువ్వు కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు భయపడవు. అయితే అదే సమయంలో యెషయా కుమారులు ముగ్గురు కూడా యుద్ధంలో ఉన్నారు, ఎలియాబు, అబీనాదాబు, షమ్మా. అయితే 40 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది, కానీ ఎవడు కూడా తను అగుపరుచుకొని వస్తున్నాడు, కానీ ఎవడో ముందుకు వెళ్ళటం లేదు. ఒకరోజు యెషయా కుమారుడు చిన్నవాడైన దావీదుని పిలిచి అంటున్నాడు, సహోదరులు ఏం చేస్తాడో చూసుకొని రారా, కొన్ని వస్తువులు తినడానికి పట్టుకొని వెళ్ళివంటే ఆ యుద్ధం చూడడానికి వెళ్ళేటప్పుడు గొర్రెల మందరం వేరే వాళ్ళకి అప్పగించి వెళ్ళేటప్పుడు దాంట్లో ఒకడు అంటున్నాడు, అయితే సైన్యమునకు ఎదురై ఇశ్రాయేల్ కొన్ని కుశల ప్రశ్నలు అడగడానికి వెళ్ళేటప్పుడు అతడు వారితో మాట్లాడుచుండగా గాతు ఫిలిస్తీయుడైన గొలియాత్ అనే సూర్యుడు ఫిలిస్తీయుల సైన్యంలో వచ్చి పై చెప్పిన మాటలు చొప్పున పలకగా దావీదుకి వినబడెను. దేవునికి మహిమ కలుగు. బాలుడైన దావీదు, యవనస్తుడైన దావీదు, కుమారుడైన దావీదు, పసిపాలుడైనటువంటి దావీదు, అన్నం పుణ్యం ఎరిగిన దావీదు, యుద్ధ సూర్యుడు కాదు, యుద్ధ నేర్పరి కాదు, యుద్ధము రాదు, సితార మాత్రం వాయించగలటువంటి దావీదు. ఈ దావీదు వింటూ ఉన్నాడు. బాలుడైనటువంటి దావీదు వింటున్నాడు, నేను తిరస్కరిస్తున్నాను ఇశ్రాయేలు సైన్యాన్ని అనేసరికి, ఈ మాట వినేసరికి ఆ మనుషుని చూసి మిక్కిలి భయపడి వాని ఎదుటి నుండి జనాలు పారిపోతూ ఉన్నారు. ఈరోజు నువ్వు నీకొచ్చిన సమస్య నుంచి పారిపోతున్నావు. కారణం ఏమిటంటే నీలో ఆత్మ లేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే నువ్వు భయపడవు. దేవుని ఆత్మ నీలో ఉంటే భయపడవు. దేవుడు నీ పక్షాన ఉన్నాడనే సంగతి తెలుసుకుంటే నువ్వు భయపడవు. ఎందుకంటే అయితే ఈ మాట ఎప్పుడైతే విన్నాడో ఆయనకు అంటున్నాడు కదా, రాజుగారు వెంటనే ఒక వార్త ప్రకటించారు, ఎవరైతే ఇశ్రాయేలీల సైన్యాన్ని తిరస్కరిస్తున్నటువంటి ఆ గొలియాతుని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యం కలుగజేసి రాజకుమార్తెను ఇచ్చి వివాహం జరిపించి అతని ఇంటి వారందరిని స్వతంత్రులుగా చేస్తాడు అనే మాట వినబడింది. ఎప్పుడైతే రాజు ఈ మాట ప్రకటించాడో దావీదు ఆ మాట విన్నాడు. ఈ మాట విన్నాడు. ఆ ఫిలిస్తీయుడు అనేటువంటి మాటలు విని, జీవము గల దేవుని సైన్యం తిరస్కరించుటకు ఈ సున్నతిలేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, జీవము గల దేవుని సైన్యాన్ని తిరస్కరిస్తాడా వీడు? ఇశ్రాయేలు సైన్యం కాదు, జీవము గల దేవుని సైన్యం ఇది. ఈ సైన్యాన్ని తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, వాడిని ఇప్పుడే చంపి ఇశ్రాయేలు నుండి నిండా తొలగించే వానికి ఏం బహుమతి అని అడుగుతూ ఉన్నాడు. అయితే వాడిని చంపితే ఇంత ఐశ్వర్యం ఇస్తాడు, తన కుమార్తెనిచ్చి వివాహం చేసుకుంటాడు అంటే అప్పుడు దావీదు అంటున్నాడు, ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. చూడండి, ఒక్కడు వచ్చాడు, ఒక చంటి పిల్లవాడు, ఒక బాలుడైనటువంటి దావీదు లెగిశాడండి. ఎంతో మంది క్రైస్తవుల మీదకి ఎన్నో నిందలేసి కొట్టడానికి వచ్చి నానా హింసలు పెట్టినప్పుడు అందరూ భీతిని భయపడి పారిపోతూ ఉన్నారు. కానీ ఒకే ఒక్కడు వచ్చాడు, ఆ ఫిలిస్తీని బట్టి, ఆ శత్రువుని బట్టి, ఈ లోక సాతాను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడు నేను వాడితో పోట్లాడుతాను అని దావీదు సౌలుతో అన్నాడు. దావీదు సౌలుతో అంటున్నాడు, నేను పోరాడతానయ్యా, నేను పోరాడతాను. నిజంగా నువ్వు సంఘం పక్షాన్ని పోరాడతావా? నువ్వు సంఘానికి వచ్చే సమస్య గురించి నువ్వు పోరాడతావా? సంఘానికి వచ్చిన శ్రమల గురించి నువ్వు సిద్ధపడతావా? ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీ సంఘంలో నీ సహోదరులకు వచ్చిన సమస్య గురించి నువ్వు కృంగవద్దు అని చెప్తావా? ఆ ఫిలిస్తీని బట్టి, ఆ సమస్యను బట్టి, ఆ యొక్క ఉద్దేశాన్ని బట్టి నీ మనసు కృంగిపోవద్దు. దావీదు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. దావీదు మిమ్మల్ని సతమాయిస్తూ ఉన్నాడు. దావీదు మిమ్మల్ని ఆదరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని ఆత్మ కలిగిన వాడు దావీదు. సౌలులో నుంచి దురాత్మ వచ్చింది తప్ప దేవుని ఆత్మ ఆయన నుంచి వెడలిపోయింది.
భయపడిపోతూ ఉన్నాడు. ఈరోజు సంఘం భయపడుతుందంటే దేవుని ఆత్మీయలో ఉన్నట్ట. సంఘము, సేవకులు, క్రైస్తవులు ఈరోజు భయపడుతూ ఉన్నారు అంటే దేవుని ఆత్మ ఎక్కడున్నట్టు. ఒక చిన్న సమస్య వస్తే భయపడుతూ, ప్రభుత్వాలు ప్రకటించే వార్త వస్తే భయపడుతూ ఉన్నారు. కాబట్టి సంఘంలో సమస్యలు వచ్చినప్పుడు, సంఘ సహోదరులకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, అనారోగ్యమా, జబ్బులా, అప్పుల సమస్య, సమాధానం లేకున్నావా, నిందలు అపనిందలతో బాధపడుతూ ఉన్నావా సహోదరుడా, నిన్ను ఆదరించడానికి పరమ దావీదు నీ పక్షాన యుద్ధం చేయడానికి వస్తున్నాడు. ఆ పరమ దావీదు నజరేయుడైన యేసు ఆయన అంటున్నాడు, ఈ ఫిలిస్తీని బట్టి మీలో ఎవరికి కూడా ఎవరి మనస్సు కృంగిపోవద్దు. ఆ నిమిత్తం మీరు పొంగ నిమిత్తము లేదు, నేను పోరాడుతాను. నిజమే. అయితే సౌలు అంటున్నాడు కదా, అవునయ్యా నువ్వు చాలా చిన్నవాడే కదా, నువ్వేటి ఉపవాసం ఉంటావు, ఏం ప్రార్థన చేస్తావు నువ్వు అంటే, నువ్వు చిన్న బాలుడే కదా, నీకు యుద్ధాభ్యాసం లేదు కదా, ప్రార్థన చేయడం రాదు కదా, పాటలు పాడడం రాదు కదా, మోకాల ప్రార్థన రాదు కదా, ఉపవాసం ఉండగలవా? ఉపవాసం ఉండే యోధులే భయపడి పారిపోతూ ఉన్నారే అంటే, అయ్యా నేను మందల కాయించుండగా గొర్రె పిల్లని ఎత్తుకుని పోవచ్చు అన్నటువంటి ఎలుగుబంటిని, సింహాన్ని నేను చంపి దాని నోటి నుంచి నా గొర్రెని విడిపించానయ్యా. నేను దాని గడ్డాన్ని పట్టుకొని దానిని కొట్టి చంపానయ్యా. నేను ఎలుగుబంటిని, సింహాన్ని చంపినాను అంటే వెంటనే సౌలు, సరే కొరను సిద్ధపరచండి, మరి ప్రార్థనకి సిద్ధపరచండి అన్నాడు, యుద్ధానికి సిద్ధపరచండి అన్నాడు. వెంటనే ఎలా లోయలోకి వెళ్ళాడు, ఒక 5 రాళ్ళు పట్టుకొని వచ్చాడు. ఆయన కర్ర పట్టుకున్న వచ్చినప్పుడు ఆయన చూసి ఆయన అంటున్నాడు కదా, మరి సౌలు అంటున్నాడు, దావీదుని కనుగొని అతడు బాలుడై ఎరటి వాడును రూపసి అయినట్టు చూచి అతని తృణీకరించిన. ఎవరెవరెవరైనా బాలుడిగా ఉన్నావురా, నువ్వు అంత అందంగా ఉన్నావురా, నువ్వు ఎర్రగా ఉన్నావురా, నువ్వెందుకు రా యుద్ధానికి? ఈరోజు చాలా మంది శత్రువు భయపడుతూ ఉంటుంది, లోకం భయపడుతూ ఉంది, లోకం తిరస్కరిస్తూ ఉంది. నువ్వు బాగుతున్నా పో అంటారు, కానీ భయపడవద్దు. నీరు పొరుగు వారిని తిరస్కరిస్తారు, నీరు పొరుగు వారిని నిన్ను నిందించినప్పటికీ కూడా, తిరస్కరించినప్పటికీ కూడా, నిన్ను తోసివేసినప్పటికీ కూడా, నిన్ను లెక్కించినప్పటికీ కూడా, నీ సంఘము, ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ శ్రేయాభిలాషులు అనుకున్న వారందరూ కూడా నిన్ను తిరస్కరించిన అంటున్నాడు కదా, ఇదిగో భయపడవద్దు, దేవుని ఆత్మ కలిగిన మనిషి వస్తున్నాడు. ఈ ఫిలిస్తీని బట్టి మీరు, ఈ సమస్యను బట్టి మీరు మనసు కృంగిపోవద్దు. అయితే సౌలు వాళ్ళ దేవతల పేరట శపిస్తూ ఉన్నాడు, నేను కుక్కన నా మీదకి వస్తున్నావు, నువ్వు రా, నీ మాంసాన్ని కాకులకి వేస్తాను అన్నాడు, భూముగాలకి ఇస్తాను అంటున్నాడు. అయితే దావీదు అంటున్నాడు, నువ్వు బల్లాన్ని వీటిని ధరించుకున్న నా మీదకి వస్తున్నావే, నువ్వు నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతి అగు యెహోవా పేరట నేను నీ మీదకు వస్తున్నాను. యెహోవా నిన్ను నా చేతికి దినమును అప్పగించిన, నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిస్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకి, భూముఖములకు ఇస్తును అన్నాడు. అంతే, యుద్ధము యెహోవాదే అన్నాడు. అని వెంటనే ఒక రాయి రివ్వుమని కొట్టాడు. ఆయన దబేలుమని పడిపోయాడు. పరిగెట్టి వెళ్ళి ఆయన ఖడ్గం తీసి ఆయన పేకను తొలగించి ఆయన చేతితో ఆయన పట్టుకొని వస్తున్నాడు తలకాయని. కానీ తన ఆయుధాలను, ఆ సౌలు ఆ యొక్క గొలియాతు ఆయుధాలను తన డేరాలో ఉంచుకున్నాడు. తలను తీసుకుని యెరూషలేమునకు సౌలు గారి దగ్గరికి వస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విజయాన్ని ఇచ్చాడో. ఒక్కడు నిలబడాలి. ఒక్కడు నిలబడితే ఇశ్రాయేలు దేశానికి రక్షణ వచ్చింది. మరి మనం ఎంత సంఘముగా ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఆంధ్రాలో ఉన్నాం, భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ఉన్నాం. మన భారతదేశాన్ని రక్షించడానికి, సాతాను శత్రువుల నుంచి విడిపించడానికి ఎంతమంది ఉన్నా ఏం చేస్తున్నామయ్యా? సంఘం ఒక సంఘంలో 40 మంది 30 మంది ఉంటున్నారే. ఒక్కడే దేశాన్ని రక్షిస్తే 40 మంది మోకరించి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి రాత్రి మగళ్ళు నువ్వు ప్రభు పాదాల చెంత
నువ్వు కన్నీరు విడిస్తే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడా. నీ సమస్య గురించి, నీ ఇంట్లో సమస్య గురించి, నీ ఒంట్లో సమస్య గురించి, నీ గృహ సమస్య గురించి, చెప్పుకోలేని బాధల గురించి, ప్రజలకు చెప్పుకోలేని దేవుడికి చెప్పుకోవచ్చు కదా. నువ్వు ప్రభు పాదాల మీద పడి ఏడిస్తున్నట్లయితే దేవుడు నీకు విజయాన్ని ఇవ్వడా. ఎందుకు వెనకాడుతూ ఉంటున్నావు? ఇశ్రాయేలు సైన్యం వల్ల భయపడి పారిపోతూ ఉన్నావా? ఇది తగ్గదు, ఇది రాదు, ఇది ఇంకా వీలు పడదు నా జీవితానికి అనుకుంటున్నావా? లేదు. జీవము గల దేవుడు సైన్యాన్ని తిరస్కరించడానికి వాడేవాడండి. లోకం ఎంత అండి? లోక ప్రభుత్వాలు ఏకమైనా నిన్నేమి చేయలేవు సహోదరుడా. ధైర్యంగా ఉండు. దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఆయనే, నీవు కాదు. కాబట్టి దావీదుకి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు అందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.